గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య, భార్య అనే మాట వచ్చినప్పుడు వివాహ వ్యవస్థను జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వివాహము లేక పెండ్లి అన్ని విషయాలలో ఘనమైనది. కాబట్టి వివాహాన్ని శరీర ఇచ్చుతో కానీ లేక ఏదో సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి అని కానీ వివాహాన్ని ఎవరు చేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఈ ఘనమైన వివాహాన్ని చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో తన తల్లి అయిన ఈ బెత్షెబ చేతు ఉంది రాజైన సొలొమోనుకు. ఏమని చెబుతుంది? నాయన, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు చెబుతుంది. తన యొక్క కుమారుని యొక్క భార్యలు చూచి ఆమె విసుగెత్తుకుపోయి ఉంటుంది. ఏమిటి వీడు ఇంతమందితో జీవిస్తున్నాడు అని చాలా బాధపడుతూ చాలా అనుభవంతో ఈ మాట వ్రాశారు. ప్రియులరా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సొలొమోను రాజుకు చాలామంది భార్యలు ఉన్నారు. చాలామంది భార్యలు ఉండడం ఏమిటి? ఒకే వ్యక్తికి ఒకే భార్య, ఒక భార్యకు ఒకే భర్త ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ యవన బిడ్డలారా, వివాహానికి ముందు మీరు గుణవంతులుగా జీవించాలి. వివాహము తదుపరి గుణవంతులుగా జీవించాలి. గుణవతి అనే మాట ఇంగ్లీషు భాషలో వర్చుయస్ అని ఉంది. వర్చుయస్ అనే మాట ఇంగ్లీషులో నుంచి మనము ఆలోచించినట్లయితే 3 పదాలు వాడబడ్డాయి. ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్. వర్చుయస్ విమెన్ అనగా ఏ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ అనగా మంచి శీలము కలిగిన స్త్రీ. గుణవతి అయిన భార్య అనగా మంచి శీలము తన యొక్క జీవితంలో ఉండాలి. పెండ్లి అయిన తరువాత తన జీవితాన్ని తన భర్తకు అంకితం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. మీలో కొంతమంది అమ్మాయిలు కానీ కనుక వయసు వచ్చిన స్త్రీలు కానీ అనుకోవచ్చు, ఈ అంకులు ఎప్పుడు చూసినా మేమే బాగా ఉండాలని చెప్తారు. ఇంట్లో ఉన్న ఆయనకు కానీ మగవాళ్ళకి కానీ ఏమీ చెప్పరు అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉండవచ్చు. నేను చెప్పేది అమ్మ, దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని నేను విశ్లేషిస్తున్నాను. దేవుని వాక్యము మనకు ప్రామాణిక గ్రంథం. దేవునికి వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అనే మాటకు నేను చెబుతున్నాను కొన్ని మాటలు. ఏ వర్చుయస్ ఉమన్ ఈజ్ ఎ ఉమన్ ఆఫ్ క్యారెక్టర్. నంబర్ 1, మంచి శీలము కలిగిన స్త్రీ. నెంబర్ 2, ఏ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనగా ఆధ్యాత్మిక బలము కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ. కాబట్టి నా ప్రియులారా, మీ జీవితాలలో శారీరక బలం కాదు ఆయన కోరుకునేది, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్, ఏ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్. మూడవది ఏమిటి అనగా ఏ విమెన్ ఆఫ్ రియల్ ఎబిలిటీ, అంటే యథార్థమైన శక్తి సామర్థ్యాలు కలిగిన స్త్రీ. ఇటువంటి భార్యయే గుణవతి అయిన భార్య. ఇటువంటి భార్య దొరుకుట అరుదు అని ఈ జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఈ మాట చాలా విచారకరమైన మాట కదూ. కాబట్టి ప్రతి యవనస్తుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న యవనస్తుడు తన భార్య యోగ్యురాలు లేక ఆమె గుణవతి అని అనుకుంటాడు. కాబట్టి దేవునికి వాక్యంలో అటువంటి భార్య దొరుకుట అరుదు అని పరిశుద్ధాత్ముడు రాశాడు. కాబట్టి నా యవ్వన బిడలరా,
మీరు మీ యొక్క వివాహ విషయంలో జాగ్రత్త పడాలి. తదుపరి మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.